మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనిషి కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. మరియ తనయా వందనం, దావీదు తనయా వందనం, యేసు రాజా వందనం, పాపుల రక్షక వందనం, మా మంచి కాపరి వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొన్న ఆదివారం క్రీస్తు రాజు మహోత్సవముతో దైవార్చన సంవత్సరం ముగిసి ఈరోజు ప్రారంభించినటువంటి ఈ మొదటి ఆగమన కాలం నుండి, మొదటి ఆదివారం నుండి నూతన దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభించాం. ఈ నూతన దైవార్చన ఈ సంవత్సరాన్ని ఇయర్ సి అని పిలుస్తారు. 3వ సంవత్సరం. మన దైవార్చన సంవత్సరాల్లో 3 కాలాలు ఉంటాయి, 3 సంవత్సరాలు. ఇయర్ ఏ, ఇయర్ బి, ఇయర్ సి. వార్తను క్రీస్తు ప్రభు గురించి, ఆయన పుట్టుక రీతి, ఆయన ఏ విధంగా దైవ సేవ, దేవుని యొక్క రాజ్యాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఏ విధంగా మరణించారు, ఏ విధంగా ఆయన మరణాన్ని జయించారనేటువంటి విషయాలను మనము ఈ యొక్క లూకా గారి సువార్తలో మనం నేర్చుకుంటాం. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ ఆగమన కాలం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, ఈ ఆగమన కాలంలో మనం ఏం చేయాలి. రెండవది, మనము ఈరోజు ఈ మొదటి ఆదివారంలో ప్రభు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఈ 2 ముఖ్య విషయాల గురించి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఈ ఆగమన కాలం. నేను చెప్పాను మొట్టమొదటిగానే, మన జీవితం ఒక ప్రయాణం. మనము ఒక గమ్యాన్ని చేరటానికి అందరము ఆతృత పడతాం. ఈ యొక్క ప్రయాణంలో ప్రియమైనటువంటి సహోదరులారా, గమనం, ఈ యొక్క ఆగమన కాలంలో మనము ప్రయాణం చేసేటువంటి ఈ గమనాన్ని కొంతసేపు మనం ఆలోచించాలి. ఏ విధంగా నేను నా యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను? దైవభీతిలో నేను కొనసాగిస్తూ ఉన్నానా? నా సోదరుని ప్రేమించేటువంటి రీతిలో నేను జీవిస్తూ ఉన్నానా? నా యొక్క దైనందిన జీవితాన్ని కావలసినటువంటి
ముఖ్యమైనటువంటి విషయాల గురించి నేను శ్రద్ధ చూపిస్తూ ఉన్నానా అనేటువంటి విషయాలని మనం ఆగి మన గమనాన్ని ఆపి ఆలోచించాలి. ఈ ఆగమన కాలంలో మనకు 4 ఆదివారాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగకు ముందు మనము ఈ 4 ఆదివారాన్ని కొనియాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో మనమందరూ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం, ప్రభు దేవుడు మనలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమించాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి వాక్యం ఉంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు లోక సృష్టికర్త మన తండ్రి మనలందరినీ, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు హద్దులు లేవు. ఆ ప్రేమకు మనము ఏ విధమైనటువంటి పాటలు కానీ మాటలు కానీ వర్ణించతరము లేనిటువంటిది దేవుని యొక్క ప్రేమ. చూడండి, ఆయన ఎంత ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి, తన యొక్క కుమారుణ్ణి, తన జ్యేష్ఠ పుత్రుణ్ణి, తన యొక్క ఎంతగానో ప్రేమించినటువంటి ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎందుకని పంపించారు? ఆయనను విశ్వసించేటువంటి వారిని నాశనం అవ్వకోకుండా నిత్య జీవాన్ని పొందటానికి అట్లు చేసిన ప్రభుని పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనమందరము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరుడు, ఒక ఉద్యోగి తన యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఆ యజమాని చాలా కోపిష్టి, సరిగా మాట్లాడు, ఎప్పుడు చూసినా మూడిగా ఉంటాడు, ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోతాడు. ఉద్యోగులందరికీ ఆయనంటే భయం. మరి అటువంటి దగ్గరికి ఒక ఉద్యోగి వెళ్ళి ఏమని చెప్తూ ఉన్నాడో తెలుసా? అయ్యా, నువ్వు చాలా మంచివాడు, నీలో చాలా మంచి ఉన్నది, నువ్వు దయగలిగినటువంటి వాడవు, నువ్వు చాలా సహృదయాన్ని, మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తివి అని పొగటం ప్రారంభించాడు. అప్పుడు ఆ కోపిష్టి తనలో తాను అనుకుంటున్నాడు, ఏంటిది? నేను చూస్తేనంటూ ఎప్పుడు చూసినా బుర్రు బుర్రు కోపాలతో ఉంటాను, ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోతాను. మరి నా ఉద్యోగం వచ్చి ఏంటి, నేను చాలా మంచివాడని చెప్తూ ఉన్నాడని ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఇంటికి వెళుతూ ఉంటే ఆలోచించాడు, అయ్యో, నేను ఇంత కోపిస్తున్నా, నేను ఎంత దుర్మార్గున్నా, కానీ నా యొక్క తోటి ఉద్యోగి, నా సహకారి నా గురించి ఇంతగా చెప్పాడా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి తన కుమారునితో అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కుమారా, నువ్వంటే నాకు చాలా ప్రేమ, నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను, నీకోసం నేను ఎన్నో కలలు కంటూ ఉన్నాను, నువ్వు నా ప్రేమైనటువంటి బిడ్డవు, నీ తల్లిని నేను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నానో అంతకు మించి నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పటం ప్రారంభించాడు. కుమారుడు కూడా తన జీవితంలో ఎటువంటి మంచి విషయాలు తండ్రి నుండి వినలేదు. అప్పుడే అనుకుంటున్నాడు కుమారుడు, ఎందుకు నా జీవితం ఎప్పుడు చూసినా నా తండ్రి కోపపడతాడు, తిడతాడు, కొడతాడు, నేను సరిగా చదవటం లేదని కోపపడుతున్నాడు, అన్ని సమయాల్లో నన్ను దూషిస్తున్నాడు, ఎందుకు నేను బతకాలి, ఇంటి నుండి పారిపోయి ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోవడం మంచిది అని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో తండ్రిని కావుగలించుకొని ఏడ్చాడు బిడ్డ. ఏమని? తండ్రి, నీ ప్రేమను నేను
ఇంతగా నన్ను ప్రేమిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నన్ను క్షమించు, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని ఈరోజే నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించు అని తండ్రిని కౌగిలించి బోర్ని ఏడ్చాడు కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనము కూడా అదే రకంగా ఆలోచిస్తాం. దేవుడంటే భయం, దేవుడు కోపడతాడేమో, దేవుడు శిక్షిస్తాడేమో, దేవుడు నేను చేసినటువంటి పాపాలకి నా కుమారుణ్ణి శిక్షిస్తాడేమో. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు శాడిస్ట్ కాదు, దేవుడు కోపిష్టి కాదు, దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, క్షమించేటువంటి దేవుడు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. నేను తప్పుడు దోవలో ప్రయాణించిన, తప్పుడు ఆలోచనలో నేనున్నా, నా మనస్తత్వాలు నా ఆలోచనలు దేవునికి విరుద్ధంగా ఉన్నా, సంఘానికి విరుద్ధంగా ఉన్నా, ఇతరులకు విరుద్ధంగా ఉన్నా, దేవుడు నన్ను ప్రేమిస్తాడు. ఈ లోకంలో ఎవరు అంతగా మనల్ని ప్రేమించకపోయినా దేవుడు మాత్రం, నన్ను సృష్టించినటువంటి నా దేవుడు, మన యేసయ్య అనునిత్యము మనను ప్రేమించేవాడే అనేటువంటిది ఈ ఆగమన కాలంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని తనకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడానికి మనం అందరము ప్రయత్నించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన రక్తముతో మనందరినీ వెలనిచ్చుకొని నీతిమంతులుగా తయారు చేశాడు ప్రభు. తన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు. పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ, ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట, ఇప్పుడు మనమందరము దేవుని ఎదుట నీతిమంతులమయ్యాము. ప్రైజ్ ది లార్డ్. ఎందుచేత? క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి, క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి, తన యొక్క రక్తాన్ని చిందించి తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టినటువంటి దేవుడు మన యేసయ్య. ఎందుకని? ఆయన ప్రేమ, యేసయ్య ప్రేమ మనందరినీ దేవుని ఎదుట నీతిమంతులుగా, నిర్దోషులుగా మనందరినీ నిలబెట్టిందని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ప్రభు ఆయన యొక్క ప్రాణాన్ని మనకు అర్పించాడు. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనములో, ఏలయన ఆయన వెలనిచ్చు ఎన్నుకొనెను కనుక నీ దేహముతో దేవుని మహిమపరచాలి. మన యొక్క దేహాలతో, మన యొక్క సమయంతో మనం ఇచ్చేటువంటి దేవునికి కానుకలు ఏమంటే, ఆయనను ఎల్లప్పుడూ మనము ఆరాధించాలి, స్తుతించాలి. ఎందుకంటే ఆయనను మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి. అదేవిధంగా యెషయా ప్రవక్త 23వ అధ్యాయము 53వ అధ్యాయము 5వ వచనములో, మనములో పాపములో ఉన్నప్పటికీ కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడి మన పాపముల కొరకు నలిగిపోయెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియమైనటువంటి మనందరి కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి త్యాగమూర్తి, దయామయుడు, ప్రేమామయుడు. ఎవరైనా తన తోటి సహోదరులతో ప్రాణాన్ని బలంగా పెడతారా? పెట్టరు. కొన్ని సందర్భాల్లో మీకు తెలుసు, స్నేహితులు ఉంటారు, చివరి వారికి రే నీతోనే వంట నువ్వు చేయి ఏ పైనైనా సరే, చివరి వారికి చెదరిపోతారు. అందరూ మాట ఇచ్చినటువంటి వారు ఏ మాట మీద నిలబడరు.
కానీ మన యేసయ్య చిట్ట చివరి వరకు నీతోనే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. తన ప్రాణాన్ని బలిగా తన రక్తాన్ని చిందించి మనం వెలనిచ్చి కొన్నటువంటి మన దేవుడు ప్రేమామయుడని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనములో మనమందరం పాపాత్ములుగా ఉన్నప్పుడే కానీ మనము పాపములో ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను కదా. ఇట్లే దేవుడు మనపై తనకున్నటువంటి ప్రేమను చూపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం పాపములో ఉన్నప్పటికీ, మనం దేవుని దూషించినప్పటికీ, దేవునికి విరుద్ధంగా మాట్లాడినప్పటికీ ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఆయన యొక్క నైజం. దేవుని యొక్క నైజం ఏమిటంటే మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, కరుణిస్తూనే ఉంటాడు, మన ఎంట వస్తూనే ఉంటాడు, మన వెన్నంటూనే ఉంటాడు మన నిజమైనటువంటి మన యేసయ్య అని ఈ ఆగమన కాలంలో ప్రతి ఒక్కరూ మనము తెలుసుకోవాలి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సుశేష పట్టణం ఒక్కసారి ధ్యానించినట్లయితే ఈ యొక్క సుశేష పట్టణంలో క్రీస్తు ప్రభు మన అందరి కోసం ఆయన మేలుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రేమించే దేవుడే, కరుణించే దేవుడే, క్షమించే దేవుడే. ఆయన ప్రేమ ఇంతగా ఉండటం ద్వారా మనకందరికీ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? మెలకువగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. రోహిత్ అనేటువంటి ఒక అబ్బాయి యూనివర్సిటీలో చదువుతున్నాడు. రోహిత్ అనేటువంటి అబ్బాయి చిన్నప్పటి నుండి ఆ అబ్బాయికి క్యాండిల్ కానీ లైట్లు కానీ వెలిగించడం తనకు తల్లి నేర్పించింది. ఈ యొక్క క్యాండిళ్ళు ఎప్పుడు ఆరిపోకుండా, అంటే క్రొవ్వొత్తులు అనునిత్యం కొంతమంది వెలిగిస్తూనే ఉంటారు ఇంట్లో, కొంతమందికి ఆచారం ఎప్పుడు ఆరిపోవు, దీపం ఎప్పుడు వారింట్లో ఆరిపోదు. అదేవిధంగా ఈ రోహిత్ తన యూనివర్సిటీ గదిలో 4 క్రొవ్వొత్తులు నిత్యము వెలుగుతూనే ఉండేవి. ఒక కొవ్వొత్తి పేరు శాంతి, రెండో కొవ్వొత్తి పేరు విశ్వాసం, నమ్మకం, మూడవ కొవ్వొత్తి పేరు ప్రేమ, నాలుగవ కొవ్వొత్తి పేరు నిరీక్షణ. ఈ 4 పేర్లతో ప్రతినిత్యము ఈ రోహిత్ కలంతకాలము ఎప్పుడు కొవ్వొత్తులు వెలుగుతూనే ఉండేవి. ఒకరోజు ఈ 4 కొవ్వొత్తులు మాట్లాడుకుంటున్నాయి. ఏమని? మొట్టమొదటిగా శాంతి అనేటువంటి కొవ్వొత్తి మాట్లాడుకుంటుంది. ఏంటి నా జీవితం, ఈ లోకంలో ఎవరు శాంతిని కోరుకుంటలేదు, ఎప్పుడు చూసినా పగలు, కక్షలు, కోపము, తాపాలు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నా యొక్క విలువ ఏమీ లేదు అన్ని కన్నీటి కార్చి ఆరిపోయింది. రెండో కొవ్వొత్తి కూడా విశ్వాసం, నమ్మకం. నా జీవితం కూడా ఇంతే. దేవుడు, మానవులు వాళ్ళనే నమ్మరు, ఒకరికొకరే నమ్మరు. ఇంకా దేవుణ్ణి ఏమని నమ్ముతారు? విశ్వాసం కోల్పోతున్నారు. దేవుడంటే భయభక్తులు లేవు, పెద్దలంటే గౌరవం లేదు, అందరిలో విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎవరిలో నమ్మకం లేదు, దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే భయభక్తులు లేవు, ఇంకా ఏమీ లేవు, నా వల్ల ఉపయోగం ఏమిటి అని కన్నీటి కార్చి ఆరిపోయింది. మూడో కొవ్వొత్తు ఏంటి? ఆ కొవ్వొత్తు పేరు ప్రేమ. ప్రేమ గురించి ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో శ్లోకాలు, ఎన్నెన్నో మంచి మంచి పాటలు వస్తాయి, కానీ ఒకరిలో ఒకరు ప్రేమ లేదు. ప్రేమ అనేది మాటలకు మాత్రమే, చేతలకి ఏమీ లేదు. ఒకరిలో ఒకరు ప్రేమ లేదు. అంతెందుకు, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. ఎక్కడ చూసినా అనేకమైనటువంటి అపనమ్మకాలు, అనేకమైనటువంటివి కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎవరిలో స్వచ్ఛమైనటువంటి ప్రేమ లేదు అని ఏడుస్తూ ఆరిపోయింది. అప్పుడే వచ్చినటువంటి రోహిత్ గమనించాడు, 3 కొవ్వొత్తులు ఆరిపోయింది. ఏంటా కొవ్వొత్తి పేరు? శాంతి, విశ్వాసము, ప్రేమ. ఈ 3 కొవ్వొత్తులు ఆరిపోయింది చూసి చాలా ఆశ్చర్యపోయాడు, ఏడవటం ప్రారంభించాడు. ఎప్పుడు నా కొవ్వొత్తులు ఎదుగుతూనే ఉన్నాయి, నిత్యము ఎలగాలనే, కాంతినివ్వాలనే కోరుకున్నాను, ఏంటి సడన్గా ఆరిపోయినాయి అని గమనించి ఏడుస్తూ ఉంటే మిగిలిపోయింది ఏమిటి? నిరీక్షణ. నిరీక్షణ మాట్లాడుతూ, రోహిత్, నువ్వు ఏడమాకు, ధైర్యంగా ఉండు, నువ్వు అధైర్యపడకు, నేనున్నాను. నిరీక్షణ మనం ఎప్పుడూ నిరీక్షించాలి, మెలకువతో మనం ఉండాలి. యేసు దేవుని రాక కోసం మనం ఎదురు చూడాలి. నువ్వు బాధపడమాకు, నేను నా మిగిలినటువంటి కొవ్వొత్తులను కూడా నేను వెలిగిస్తాను ఆయన ధైర్యం చెప్పి మిగతా కొవ్వొత్తులు కూడా వెలిగించింది ఎవరు? ఇది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ విధంగా మనము జీవిస్తూ ఉన్నాం. నేను ఈ నిరీక్షణ కొవ్వొత్తి ఏదైతే నిరుత్సాహపడకుండా, నీరసపడకుండా, అధైర్యాన్ని కోల్పోకుండా, అశాంతిని కోల్పోకుండా, చూడండి, ధైర్యంతో ప్రభు రాకడ కోసం, ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన దయామయుడని చెబుతూ ధైర్యంతో ముందుకెళ్లాలని ఈరోజు మనం విన్నటువంటి సుశేషపట్నంలో ప్రభు మనకందరికీ ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి మరొకసారి దేవుని వాక్యం, లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనిషి కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసినటువంటి శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థించండి. ప్రభు ఈ మొట్టమొదటి ఆగమన కాలంలో మనకిచ్చేటువంటి సందేశం జాగరూకత కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి జీవించాలి. ఈ ఆగమన కాలంలో, ఈ గమనములో, నేను ప్రయాణం చేసేటువంటి ఈ యొక్క ప్రయాణంలో సమయాన్ని ఆగి నన్ను నేను పరీక్షించుకోవాలి. నా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఏ విధంగా ప్రయాణంలో, విశ్వాసంలో నేను ఏ విధంగా ప్రయాణిస్తూ ఉన్నాను అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను శాంతిని కోరుకుంటున్నానా? నేను సమాధానాన్ని కోరుకుంటున్నానా? నేను సఖ్యతను కోరుకుంటున్నానా? నేను ఇతరులను ప్రేమించే హృదయాన్ని నాలో ఉందా అని మనం ప్రతి ఒక్కరూ పరీక్షించుకుని ఆలోచించేటువంటి కాలమే ఈ ఆగమన. ప్రభు మనందరినీ కోరుతూ ఉన్నాడు. నిరీక్షణతో, జాగరూకతతో ఎల్లప్పుడూ మనము ఆయన రాక కోసం ఎదురు చూస్తూ మనం ఉండాలని ప్రభు మనకందరికీ ఆయన ప్రార్థిస్తూ కోరుకునేటువంటిది ఈ యొక్క మొదటి ఆదివారం. అందరికీ తెలిసిన విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, టైటాన్ షిప్ అందరికీ తెలుసు. కొంతమంది మూవీ కూడా చూస్తుంటారు. ఈ టైటాన్ షిప్ అనేది పెద్ద ఓడ, అన్నిటికన్నా పెద్దదైనటువంటి ఈ ఓడ దరిదాపు 46,328 టన్నులు ఉంటాయి బరువు. చాలా పెద్దది, చాలా బరువు అయినది.
అది 1912వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున ఒక తెల్లటి మంచు కొండను ఢీకొని అది రెండు ముక్కలైపోయి అనేక మంది మరణించినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి థామస్ ఆండ్రూ అని ఒక వ్యక్తి, దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి పేరు. ఆయన చాలామంది ఈ సంఘటన జరగకముందు ఎంతోమంది ఇంటర్వ్యూ చేశారు. ఈ టైటానిక్ షిప్ గురించి చెప్పండి, దీని యొక్క బరువు ఏమిటి, దీని కెపాసిటీ ఏమిటి, ఎలా పయనిస్తుంది, ఏ విధంగా వెళ్తుందని ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ టైటాన్ షిప్ ఎప్పటికీ అది ముక్కలవ్వదు, ఏది వచ్చినా దేవుడు దిగి వచ్చినా సరే టైటాన్ షిప్ మాత్రము సముద్రములో మునిగిపోదు అని శపథం చేశాడు. కానీ ఇది 1912వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. కానీ ఈ సంఘటన జరిగే ముందు ప్రతి ఒక్క ఓడలో అప్రమత్తాన్ని ఒక సైరన్ ఉంటుంది. మనం కూడా మన వెహికల్స్లో కానీ పనిచేసేటువంటి ప్రతి ఒక్క దాంట్లో సైరన్ ఉంటుంది. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ సైరన్ మనకి అప్రమత్తం చేస్తుంది. అదే సమయంలో ఈ టైటాన్ షిప్లో కూడా ఈ కెప్టెన్కి అనేకమైనటువంటి రూపాలలో అప్రమత్తం అని సైరన్ మోగింది, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆ ఓడ నడిపేటువంటి కెప్టెను దాన్ని పట్టించుకోలేదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు సైరన్ మోగిన వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోయారు, వాళ్ళ పార్టీలో వాళ్ళు మునిగిపోయారు, వాళ్ళ యొక్క జీవితంలో వారు మునిగిపోయారు. చిట్ట చివరికి అనేకమైనటువంటి అప్రమత్తాలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. దానికి జరిగినటువంటి గొప్ప సంఘటన అది మంచు కొండను ఢీకొనటం, బద్దలైపోవటం, అనేక మంది మరణించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సంఘటన నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు, మన ప్రభువు, మనం ప్రేమించేటువంటి దేవుడు మనల్ని కూడా అనేకమైనటువంటి అప్రమత్తంగా ఉండండి, అనేక మంది దేవుడు మనకి చెప్తూ ఉంటాడు. ముందుగానే చెప్పలేదా? చెప్పరా? మన స్నేహితుల ద్వారా కానివ్వండి, మనం వినేటువంటి వాక్యం ద్వారా కానివ్వండి, ఇంకా ఇతరమైనటువంటి వాక్యాల ద్వారా ప్రభు మనల్ని అప్రమత్తులు చేస్తూనే ఉంటాడు. కానీ మనం దానిని ఆలకిస్తున్నామా? క్షమించండి, సోదరభావం కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి. నేను కాదు, నా ముందు ఫాదర్ బత్తులం ఫాదర్ చెప్పుంటాడు, ఆయన ముందు జయరాజ్ ఫాదర్ చెప్పుంటాడు, ఆయన ముందు థామస్ ఫాదర్, పురుషప్పర్ ఫాదర్ చెప్పుంటాడు, ఆయన ముందు కిషోర్ ఫాదర్ చెప్పుంటాడు, ఆయన ముందు రాయప్ప ఫాదర్ చెప్పుంటాడు, రాయప్ప ఫాదర్ ముందు జాన్ భాస్కర్ ఫాదర్ చెప్పుంటాడు, జాన్ భాస్కర్ ఫాదర్ ముందు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి గురువులు, అంటే మా పలోటైన్ గురువులు చెప్పాను, వీళ్ళందరూ చెప్పుంటారు. కానీ ఈ టైటాన్ షిప్ లాగా పెద్దగా ఉంటాం కదా, ఏది చెప్పినా ఈ చెవిలోకి ఎక్కదాం, ఏది చెప్పినా ఈ మైండ్లోకి ఎక్కదాం, ఏది చెప్పినా ఈ హృదయంలోనికి ఎక్కదాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు మనకిచ్చేటువంటి సందేశం ఈరోజు, ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థించండి, జాగరూకత కలిగి ఉండండి, మారు మనసు పొందండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎందుకు జాగరూకులై ఉండాలి? మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని మనం ఎవరైనా మనం ప్రశ్నిస్తే, ప్రియమైనటువంటి సహోదరులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు శోధనలకు గురి కాకుండానట్లు మేలుకొని ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఎక్కడ చూసినా శోధనలే, మన జీవితంలో ఎక్కడ చూసినా పాపమే. ఏది చూసినా టీవీ ప్రోగ్రాం చూద్దామంటే
ఏదైనా చదువుదామంటే, ఎవరితోనన్నా మాట్లాడాలంటే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎక్కడ చూసినా అసూయ, స్వార్థం, పగ, పాపాలే. అందుకనే దానిలో మీరు పడకుండా, శోధింపబడకుండా ఉండటానికి ప్రభు మనల్ని అప్రమత్తమై ప్రార్థన చేయమంటూ ఉన్నాడు మొట్టమొదటిది. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, పునీత పౌలుడు పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో గర్జించే సింహము వలె సైతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మెలకువతో జాగరూకులయుండు. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినైనా సరే నాశనం చేయటానికి, మింగేయటానికి చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మెలకువతో జాగరూకులై ప్రార్థించాలి. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, మన శత్రువు సైతాను కలుపు మొక్కలు నాటుతున్నాడు. మంచి హృదయాలే మనం అందరం మంచివాళ్ళమే. కథోలికలమైనటువంటి మనము, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనం అందరూ మంచి వాళ్ళమే. కానీ కొన్ని సందర్భాలలో సైతానుడు మనలో అటువంటి శోధనలు కానివ్వండి, అటువంటి మనస్తత్వాలు కానివ్వండి మనలో పెడతాడు. కాబట్టి మనం జాగరూకులై ఉండాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24, 25 వచనంలో ఈ వాక్యాన్ని చూస్తాం. అదేవిధంగా దేవుని కంటే శరీరాన్ని, ఈ లోక భోగాలను ఎక్కువగా ప్రేమించే వాళ్ళ మధ్య జీవిస్తూ ఉన్నాం మనం. ఈ లోకంలో ఎక్కువ మంది ప్రేమించేది ఏంటంటే శారీరక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువ సమయాన్ని, ఎక్కువ సంపదను వృధా చేస్తున్నాము. వారి మధ్య మనం జీవిస్తున్నాం. కాబట్టి జాగరూకులై మనం జీవించాలి. పునీత పౌలుడు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 1-4 వచనాల్లో ఈ విషయాన్ని చదువుతాం. అదేవిధంగా చివరిగా మనము చెడు దినాలలో జీవిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనంలో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇవి చెడు దినములు కనుక దొరికినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకని మనము మెలకువతో జాగరూకతో ఉండాలంటే, మొట్టమొదటిది శోధనలో పడకూడదు. రెండవది, సైతానుడు మన చుట్టే ఉన్నాడు. ఎప్పుడు వైఫైలా తిరుగుతూనే ఉన్నాడు. వైఫై తెలుసు కదా అందరికీ. వైఫై పెట్టుకు తిరుగుతున్నాడు. ఎవరు కనెక్ట్ అయిపోతే కనెక్ట్ అయిపోతారు. పాస్వర్డ్ ఏంటో తెలుసా? సైతాన్ యొక్క పాస్వర్డ్ ఏంటి? సిన్. సిమ్ కాదు, సిన్. పాపం అనేది దేవునికి విరుద్ధంగా, మానవులకి విరుద్ధంగా చేస్తే మనం కనెక్ట్ అయిపోతాం. ఎవరితో? సైతాన్ వైఫై. తద్వారా మెలకువతో ఉండాలి. అదేవిధంగా మనము ఉండేటువంటి గడ్డు కాలం, మనం జీవించేది చెడు దినాలలో. కాబట్టి అప్రమత్తమై ఉండాలని ప్రభు మనందరికీ కోరుతున్నాడు. అటువంటి అనుగ్రహాలు ప్రభు మనందరికీ దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. దయచేసి అందరు నిలబడి